హలో నమస్తే అండి. ఈరోజు నేను దొండకాయ కొబ్బరికూర కూర చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూద్దామండి. దొండకాయ కొబ్బరికూర కూరకి ఇలాగా కాయల్ని సన్నగా తరుక్కోవాలి. ఇవి పెరటి తోటలో దొండకాయలు అనమాట. దానికి కొన్ని కొబ్బరి ముక్కలు కావాలి. ఒక కొబ్బరి చిప్ప సరిపోతుంది. పోపు కావాల్సిన పదార్థాలు శనగపప్పు, మినపప్పు, కొంచెం జీలకర్ర, చాలా కొద్దిగా అంతే, ఆవాలు, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, తగినంత ఉప్పు. చేసే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి మనం ముందు పోపు వేయించి తీసేసుకుందాం. కొద్దిగా నూనె వేసి, నూనె వేడెక్కింది, పోపు వేస్తున్నాను. ఇందులో ఇది దోరగా వేయాలి. ఇది వేగిలోపు మనం కొబ్బరిని మిక్సీ పట్టుకుందాం. ఇలా నలిగితే సరిపోతుంది. కొబ్బరి కూడా ఇలా వేసేస్తాను. పోపు వేగిపోయింది. ఇందులో కొబ్బరి కూడా వేసేసాను. ఇది ఎక్కువ వేగనవసరం లేదు. ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఈ బౌల్లోకి తీసేస్తాను. నేను పోపు కొబ్బరి ఇందులోకి తీసేసుకున్నాను కదా. ఇప్పుడు మూకుడు కడిగేసుకున్నాను. ఇందులో దొండకాయ ముక్కలు వేసేస్తాను. ఇవి బాగా నల్లగా వేగక్కర్లేదు. కొంచెం మెత్తబడి ముక్క ఉడికినట్టుంటే సరిపోతుంది. ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తే, ఇవి కూడా పెరటి తోటలో దొండకాయలు. ఇవి చాలా టేస్ట్ అయితే బాగున్నాయి. స్పీడ్గా ఉడుకుతున్నాయి, వేగుతున్నాయి. ఇది మూత పెట్టేస్తాం. మనకి ఉడికిందా లేదా చూడడం కోసమని మూత ముక్కలు కట్ అవుతుంది. ఇంకా కొంచెం బాగా మగ్గాలి. కాసేపు మూత పెడదాం. బట్ ఇందులో ఉప్పు వేద్దాం. ఇక్కడ దాకా ఉప్పు వేయలేదు ఇందులో. అది పడుతుంది. కొబ్బరి కూర వేసే కూరలో ఎక్కువ ఉప్పు పట్టదు, చూసుకుని వేసుకోవాలి. కాసేపు ఉప్పు అంతా ముక్కలు పట్టడానికి ఒక నిమిషం మూత పెడదాం. ముందు మనం తయారు చేసుకునే పోపు కొబ్బరికూర ఇవన్నీ ముందు తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదా. ఈ పక్కన పెట్టిన కొబ్బరికూర అది ఇందులో వేసేసుకోవాలి. ఈ కొబ్బరికూర కూడా ఉప్పు పట్టిగా కాసేపు ఉమ్మగనివ్వాలి. అంతా కలిపేసి ఒక్క నిమిషం మూత పెట్టుకోవాలి. అయిపోయింది. స్టవ్ ఆపేసి దీన్ని డిష్ అవుట్ చేసుకోవాలి. కూర డిష్ అవుట్ చేసేస్తాను. ఎంతో రుచికరమైన దొండకాయ కొబ్బరికూర కూర ఇలా తయారు చేయాలి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే తప్పకుండా తింటారు. మీరందరూ కూడా తప్పకుండా ఎక్కువ ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.